హాయ్ అండి. కరివేపాకుతో ఇలా కూర చేసుకోండి, చాలా బాగుంటుంది, అలాగే హెల్తీ కూడాని. దానికోసం ముందు ధనియాలు వేపేసుకోండి, అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసి వేపుకోండి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకుని వేపుకోవాలన్నమాట. కరివేపాకు కాస్త ఎక్కువగా వేసుకుంటే కూర టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇది కరివేపాకు కూర కాబట్టి అదే ఎక్కువగా ఉండాలన్నమాట. అది బాగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని పేస్ట్ చేసేసుకోండి. అందులో కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసేసి మిక్సీ పట్టేయండి. అలాగే కొద్దిగా వెల్లుల్లిపాయలు కూడా వేయండి. తర్వాత తాలింపు కోసం వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి తాలింపు వేసుకుని అందులో మనం మిక్సీ పట్టుకున్న ముద్దని వేసి వేపేసుకోవాలి. ఇది ఆల్రెడీ మనం బాగా వేపేసిన తర్వాత ముద్ద చేసాం కాబట్టి మరీ ఎక్కువ టైం ఏమీ ఉడక అవసరం లేదు. ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం చింతపండు రసం వేసుకోవాలన్నమాట. కొద్దిగా ఇష్టమైన వాళ్ళు కొంచెం తీపి కూడా కలుపుకోవచ్చు, పంచదార కానీ బెల్లం కానీ, రుచి ఇంకా పెరుగుతుందన్నమాట. తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుని దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకుంటే ఎంతో రుచిగా ఉండే కరివేపాకు పులుసు రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.